వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో తాను చెప్పిన వెంటనే బైక్ ఆపలేదని ఒక కుటుంబాన్ని రాత్రంతా ఇబ్బందులు పెట్టిన ఎస్ఐ దౌర్జన్యం వెలుగు చూసింది. రామవరం గ్రామానికి చెందిన భార్యాభర్తల తమ ఇద్దరు పిల్లలతో సోమవారం రాత్రి బైక్పై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గ్రామ శివార్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపమని చెప్పినా ఆపలేదు. దీంతో రెచ్చిపోయిన ఎస్ఐ చందర్ భార్య పిల్లల ముందే అతని చెంపపై కొట్టి బైక్ ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక కుటుంబం రాత్రంతా రోడ్డుపైనే పడిగాపులు కాసింది. తమపై దౌర్జన్యం చేసి ఇబ్బందులు పెట్టిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేను వరంగల్ నుంచి బయలుదేరిన మా అత్తగారింటికి వెళ్తున్నా. వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా సోయాన్ సార్ అని మాట్లాడినా. ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా చేయాలి సార్. దీన్ని కొంచెం మీరు గమనించి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం భావించి మీరు అన్ని విధాలుగా చేయాలని నాది అభివందన సార్. వరంగల్ నుంచి వస్తాను సార్. మేము వరంగల్ నుంచి వస్తా అంటే ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి అక్కడి నుంచి వస్తాను. మేము వర్ధనపేట దాకా మా పాప అనేది బస్సుకు వచ్చినాం. మా ఆయన మా కొడుకు బండి మీద వచ్చి వర్ధనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని మా ఆయన వస్తాను. వర్ధనపేట డ్యామ్ కాడికి వచ్చినాక అక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసిండు. అక్కడ ఆపుతాండ ఫస్ట్ ఒక డ్రైవర్ ఆపుతాన్న ఫ్యామిలీతో ఉన్నా నేను 2-3 సార్లు చెప్పినాక కూడా వదిలిపెట్టకుంటే ఎస్ఐ వచ్చి డైరెక్ట్ బండికి కాలడ్డం పెట్టి అరే ఆగురా అని బండి ఆపిండు. బండికి గుంజంగానే బండి ఆపినాక మా ఆయన పైన చేసుకుంటే అప్పటికే మా కొడుకు తాకింది, ఆయన తాకింది. అప్పటికే మా చిన్నోడు బాగా ఏడుస్తాడు, మా పాప ఏడుస్తాను. అప్పటికి నేను బండి దిగి అన్నయ్య మేము ఇట్లా వరంగల్ నుంచి వస్తాను, ఇంటికాడ గొడవ అయింది, దాని కారణం వల్ల వస్తాను మేము, మా అమ్మ వాళ్ళ రావారం పోతాను మేము. ఆయన ఇంటికాడనే కొంచెం తాగే ఉన్నాడు అన్నయ్య, పిల్లలు ఉన్నారు భయపడతాడు, అర్థం చేసుకొని వదిలిపెట్టండి, చీకటి టైం అయింది అన్న. అంటే నువ్వు ఆగమ్మా, నువ్వు పక్కకు జరుగు అని నోట్లాగా పెట్టి ఊదు అన్నాడు. అన్న సమయంలో 2 సార్లు ఊదిండు. ఆ ఊదేది కరెక్ట్ రాకపోవడానికి కూడా రాకపోతే నువ్వు బండి ఎక్కువ అంటారు, బండి దిగంటారు. ఆయన అటు ఇటు ఇద్దరు వాళ్ళు కానిస్టేబుల్, ఒక సిఐ, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అటు ఇటు గుంజుతాళ్ళు. రైట్. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎస్ఐ దౌర్జన్యం చేసిన ఘటన ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాము ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద. సో ఉన్న పొజిషన్లో యాక్చువల్గా భార్య పిల్లలతో ఉన్నప్పుడు కూడా ఎస్ఐ అటువంటి చర్యకు పూనుకోవడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? మూర్తి, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎస్ఐ చందర్ తీరైతే ఇప్పుడు చర్చనీయమైన పరిస్థితి కనబడుతుంది. ఎస్ఐ చందర్ దౌర్జన్యంగా వివరించాడని కుటుంబం మీడియాతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రామవరం గ్రామానికి చెందినటువంటి భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు బైక్ పై వెళ్తుండగా నిన్న గ్రామ శివార్లో రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పోలీసులు నిర్వహించారు. అయితే ఆ మార్గంలోనే తన భార్య పిల్లలతో బాలకృష్ణ అటువంటి వ్యక్తి బైక్ పై వెళ్తున్నారు. ఎస్ఐ ఆపమన్న వెంటనే ఆపలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే భార్య పిల్లల ముందే ఎస్ఐ చందరు ఆ చెంప మీద కొట్టినట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే దౌర్జన్యం చేశారు, పోలీసులు ఇట్లా చేయడం ఎట్లా సరైనంత కూడా వారు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. తన వాహనం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని ఆ రాత్రి అంతా కూడా చిమ్మడి చీకట్లోనే నడి రోడ్డుపై వదిలేసి ఎస్ఐ కావచ్చు మిగతా సిబ్బంది అంతా వెళ్లిపోయారంటే కూడా వారు బోరున విలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి అంతా కూడా దిక్కుచోచని ఆ స్థితిలో రోడ్డుపైనే ఆ కుటుంబం అంతా కూర్చొని తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. బండి ఆపలేని తన భర్తను అకారణంగా కొట్టి బండి తీసుకెళ్లినటువంటి ఎస్ఐ చందర్ పై చర్యలు తీసుకోవాలని ఆ భార్య కావచ్చు ఆ పిల్లలు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు ఇందాక బయట కూడా చూసాం, మాట్లాడుతున్న సందర్భంలో కూడా దౌర్జన్యం చేశారు, ఆపినప్పటికి కూడా ఆపలేదంటూ కాలు అడ్డం పెట్టి ఎస్ఐ దౌర్జన్యంగా వివరించాడు. తప్పకుండా ఎస్ఐకి ఉన్నతాధికారులు వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని కూడా బాధిత కుటుంబం అయితే
చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు మరి ఎస్ఐ ఇట్లా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎందుకు వ్యవహరించారు? ఒకవేళ నిజంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కనుక చేస్తే ఆ టెస్ట్ చేసిన తర్వాత చర్యలు కావచ్చు, కేసు బుక్ చేయడం కావచ్చు, లేదంటే ఆ ఫైన్ వేయడం కావచ్చు, ఇలాంటివి చేయాలి. కానీ భార్య పిల్లల ముందే అర్ధరాత్రి బండి లాక్కెళ్లడం కావచ్చు, చెంపపై ఆ కొట్టడం ఎందుకు ఇట్లా దౌర్జన్యంగా వ్యవహరించడం అనేది పోలీసుల కూడా ఆ వివరాలు సేకరించి తెలుస్తుంది. మరి చూడాలి ఉన్నతాధికారులు ఎస్ఐ చందర్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఈ ఎస్ఐ చందర్ కూడా ఎట్లాంటి వివరణ ఇస్తారో. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.